మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా అమ్మా అయ్యో అమ్మా నాకు జాబ్ వచ్చింది. నాకు జాబ్ వచ్చింది. నాకు జాబ్ నువ్వు అలా తిరగకూడదురా. నువ్వు తిరగకూడదురా. అమ్మా నాకేం కాదమ్మా, నాకు జాబ్ వచ్చేసింది. ఓకే కంగ్రాచులేషన్స్. ఇది చాలా వెరైటీగా ఉంది. ముందేమో ఉద్యోగమే చేయనన్న మనిషి ఇప్పుడు ఉద్యోగం వచ్చిందని ఇంత ఓవర్గా ఎగ్జైట్ అయిపోతున్నాడేంటో. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చిన పోస్టు చాలా పెద్ద పోస్ట్ కాబట్టి, నాకిచ్చే శాలరీ చాలా ఎక్కువ శాలరీ కాబట్టి. వదినా, ఇప్పుడు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వే. నేనేం చేశాను మురారి? నువ్వు చెప్పబట్టే నేను బాక్సింగ్కి వెళ్ళడం మానేసి జాబ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇది నా గొప్పతనం కాదు మురారి, అత్తయ్య చెప్పబట్టే నేను నీకు చెప్పాను అంతే. ఎవరు చెప్పారనేది కాదవంతి, ఇప్పుడు మురారి ఎంత సంతోషంగా ఉన్నాడన్నదే ముఖ్యం. అవునమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక్క నిమిషం అమ్మా, ఇదిగో ఈ హ్యాపీలో ఫస్ట్ నువ్వు స్వీట్ తిను. ఉండు, ముందు నువ్వు తిను. అమ్మా చాలు చాలు. వదినా రా, తీసుకో. నక్షత్ర రే, ఇంతకీ ఆ కంపెనీ పేరేంట్రా? హెచ్ఆర్ ఇండస్ట్రీస్ అమ్మా, హరిశ్చంద్ర ప్రసాద్ ఇండస్ట్రీస్. హరిశ్చంద్ర ప్రసాదా? అమ్మా పేరు వినగానే అలా అయిపోయేవేంటి? ఏం లేదురా, ఏం లేదు. నీకు గుండె పిచ్చిన ఆయన పేరు కూడా హరిశ్చంద్ర ప్రసాదే, అందుకే కొంచెం ఆశ్చర్యం వేసింది అంతే. అవును, ఈరోజు నిన్నక్కడ ఇంటర్వ్యూ చేసింది ఎవరు? ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహేంద్ర గారు. మురారి మహేంద్ర దగ్గర జాబ్ చేస్తున్నాడా? అంటే మురారి అమ్మెవరో మహేంద్రకి తెలియకూడదు. మాట్లాడమ్మా. హలో దుర్గా, చెప్పు జానకి. నువ్వు చెప్పినట్టే అన్నీ తెలుసుకున్నాను దుర్గా. మీ ఇల్లంతా ఇప్పుడు నా మనసులో ముద్రించుకుపోయింది. మీ ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు ఉంటుందో, ఎవరి గొంతు ఎలా ఉంటుందో అన్నీ గుర్తున్నాయి. రాత్రి వీడియోస్ అన్నీ చూశాను. పర్ఫెక్ట్ గా నువ్వు నాలాగే మారిపోయావు జానకి. చెప్పు దుర్గా, నీ నిర్ణయం ఏంటి? ఎప్పుడు నువ్వు ఇక్కడికి వస్తున్నావు? వస్తున్నాను జానకి, నేను రేపే మీ ఇంటికి వస్తున్నాను. రేపా? నేను నువ్వు నేన్లా మారిపోయే మంచి రోజు. అమ్మా దుర్గమ్మ, ఎంత చల్లటి వార్త చెవిలో వేసావమ్మా. అమ్మ జానకి, ఇక నీ కష్టాలన్నీ తీరిపోతాయి. దుర్గ వచ్చేస్తుందట. అవును మావయ్య, దుర్గొచ్చేస్తే మన ఇల్లంతా సంతోషాలతో నిండిపోతుంది. రేపొద్దునే మీరు గెస్ట్ హౌస్కి రండి, నేను అవంతి అక్కడికి వస్తాను. అలాగేనమ్మా, అలాగే. శ్రీరామచంద్ర ప్రభు, కరుణించావా తండ్రి? అమ్మగారు, రేపు మీరు ఆ ఇంటికి, దుర్గమ్మ గారి ఇంటికి వస్తారు కదా? అవును గోదావరి. మీరక్కడికి వెళ్తే మీకక్కడ ఎన్ని ఇబ్బందులుంటాయో తెలియదు కానీ దుర్గమ్మ గారికి మాత్రం ఇక్కడ అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఒకటి ఎదురవుతుందమ్మా. ఏంటది? చిన్నయ్య గారు. కళ్యాణరాముడా? వాడితో ఇబ్బంది ఏంటి గోదావరి? ఏంటంటారేంటండి? చిన్నయ్య గారు మాట్లాడితే జానకమ్మని బుగ్గలు పట్టేసుకుంటారు, పూలు పెడతానంటారు. ఇవన్నీ దుర్గమ్మ గారితో చేస్తే ఆవిడెంత ఇబ్బంది పడుతుంది? నువ్వు దాని గురించి కంగారు పడకు గోదావరి. నేను ఆయనకి ఒక గీత గీశాను. మహేంద్ర మీద, విశాలక్ష్మి మీద ఎదురు తిరిగితేనే ఆయనతో ప్రేమగా మాట్లాడతానని చెప్పేశాను. అందుకే ఆయన మంచం మీదే పడుకుంటున్నారు, నేను కింద పడుకుంటున్నాను. రేపు దుర్గొచ్చినా అదే జరుగుతుంది. ఓహో, అయితే ఓకే. ఇంకా దుర్గమ్మకి ఏ ఇబ్బంది ఉండదు. నా దృష్టిలో ఇదొక నార్మల్ జాబ్ మాత్రమే. అదేంటి నక్షత్ర,
ఇంతకంటే గొప్ప జాబ్ ఎవరిస్తారు? నీకోసం కోట లాంటి ఇల్లు, మహారాజు లాంటి పొజిషన్ రెడీగా ఉంటే అది కాదనుకొని ఇక్కడ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ 40,000 శాలరీకి ఒకరి కింద పని చేస్తున్నావు. అది మంచి పొజిషన్ ఎలా అవుతుంది మురారి? ఇంకా ఆపు నక్షత్ర. నువ్వు చెప్తుంది ఆ సువర్ణ గురించే కదా? నాకు తెలుసు. ఆ సువర్ణ నిన్నెంతలా పొల్యూట్ చేసిందో నాకు తెలుసు. అందుకే ఏ టాపిక్ మొదలు పెట్టినా నువ్వు చివరికి అక్కడికే వస్తావు. చూడు నక్షత్ర, మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి జాబ్ చేస్తూ నన్ను పెంచింది. నాకు చదువులు చెప్పించింది. నాకిష్టమైన బాక్సింగ్ ఛాంపియన్ని చేయాలని కష్టపడింది. చివరికి నాకు గుండె ఆపరేషన్ అంటే ఎంతో నలిగిపోయి నా ప్రాణం నిలబెట్టింది. అలాంటి అమ్మని కాదని నన్ను చంపాలని చూసిన తనని అమ్మగా స్వీకరించే పని నేను ఎప్పటికీ చేయను. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కాదు, కనీసం వాళ్ళ మొహం కూడా చూడను. చూడబుద్ధి కూడా కాదు. నువ్వు వచ్చి పడుకుంటే పడుకో, లేదంటే కూర్చొని వీడియోలు చూసుకో, నీ ఇష్టం. నేను మాత్రం పడుకుంటున్నాను. గుడ్ నైట్. మురారి, నిన్నిక్కడ ఉండనివ్వను. ఇది నా శబదం. జానకి, ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు? మల్లెపూలు. మల్లెపూలు ఎక్కడివి? మన పెరట్లో చెట్టు కోసారా? కాదు, అవి సరిగ్గా పూయట్లేదు. అందుకే రోజు దేవుడి కోసం నాన్న కొంటాడు కదా, ఆ పువ్వులు పట్టుకొచ్చా. నువ్వు అటు తిరుగు. అయ్యయ్యో, దేవుడి పూలు ఎవరైనా తీసుకొస్తారా అండి? అయ్యో, నేనేమి దేవుడికి పెట్టకుండా తీసుకురాలేదు. నేను శుభ్రంగా స్నానం చేసి దండం పెట్టుకొని అప్పుడు దేవుడికి పెట్టాను కదా, ఆ పువ్వులు నీకోసం తీసుకొచ్చాను. బాగుంది సంబడం. దేవుడికి పెట్టినవి కాసేపైనా ఉంచకుండా తీసుకొస్తారా? నేను దేవుడికి చెప్పేది తీసుకొచ్చాను జానకి. ఆయనే అనలేదు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? సరే తిరుగు, నీ తల్లో పూలు పెడతాను. వద్దు, నేను పెట్టుకుంటాను. ఇవ్వండి. అదేంటి నువ్వు పెట్టుకోవడం? ఎప్పుడు నేనే కదా పెడతాను. నేను నీకేం చెప్పాను? మీరు మహేంద్రని విశాలాక్షిని ఎదిరించేంత వరకు నా పనులన్నీ నేనే చేసుకుంటానని చెప్పానా లేదా? చెప్పావు, కానీ ఈ పువ్వులు నీకు పెట్టాలని తెచ్చాను జానకి. ఇటివ్వండి. జానకి, ఈ ఒక్కసారికి నేను పూలు పెడతాను జానకి. కావాలంటే రేపటి నుంచి పువ్వులు నువ్వే పెట్టుకో, నేనేం అడగను. ఒట్టు ఒట్టు. మంచిది నా జానకి. కానీ ఈ ఒక్కసారికే, తర్వాత నుంచి మీరు నన్ను అడగకూడదు. అడగను, ఒట్టు పెట్టుకున్నాను కదా. పువ్వులు నువ్వు పెట్టమంటేనే పెడతాను. సరే, నేనిప్పుడు గుడికి వెళ్తున్నాను. మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచి దుర్గ ఏం చెప్తే అదే చెయ్యాలి, సరేనా? దుర్గా? దుర్గేంటి?